పేరుకు గ్రేడ్ 1 మున్సిపాలిటీ కానీ గుక్కెడు మంచినీళ్లు దొరకవు. నీటి కోసం ట్యాంకర్ల దగ్గర నిత్యం యుద్ధం చేయాల్సిందే. ఇంత కష్టపడ్డా చివరికి నీళ్లు దొరుకుతాయన్న గ్యారెంటీ లేదు. అయితే ఈ సమస్య ఇప్పటిది కాదు, కొన్ని ఏళ్ల నుంచి వస్తూనే ఉంది. పాలకుల నిర్లక్ష్యమా, అధికారుల అలసత్వమా? విజయనగరంలో నీటి సమస్యపై ఓ రిపోర్ట్. ట్యాంకులుంటాయి కానీ నీరు ఉండదు. అక్కడక్కడ నల్లాలు కనిపిస్తాయి కానీ అందులో నుంచి నీళ్లు రావు. ఏదో పైపైన అలా ఉంటాయంతే. ఇది విజయనగరంలోని సీన్. అసలే నీటి కరువుతో అల్లాడుతున్న ప్రజలకు ఎండాకాలం రూపంలో మరో పెద్ద కష్టం వచ్చి పడింది. నిన్న మొన్నటి వరకు బోరుబావుల్లో దొరికిన నీరు కాస్త అడుగంటిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. విజయనగరానికి ప్రధాన నీటి వనరైన చంపావతి నదిలో చుక్క నీరు లేకుండా పోయింది. దీంతో నగరానికి మంచినీటిని సరఫరా చేసే బావులకు నీరు అందడం లేదు. ఇటు తాటిపూడి రిజర్వాయర్లో కూడా నీరు అడుగంటిపోయింది. దీంతో గత కొన్ని నెలలుగా నీటిని విడుదల చేయట్లేదు అధికారులు. పట్టణవాసుల దాహార్తిని తీర్చడానికి నిర్మించిన ముసిడిపల్లి మంచినీటి పథకం కూడా ప్రయోజనం ఇవ్వలేకపోయింది. మంచినీళ్ళు ప్రాబ్లం ఉంది విజయనగరం టౌన్లో. రోజు ఇస్తే బాగుంటుంది. ఎండలో ఎక్కువ అవుతున్నాయి. మున్సిపల్ వాటర్ చూస్తే 3 రోజులకు ఒకసారి వస్తుంది. ఆ ట్యాంకులు వచ్చినప్పుడైతే జనం తొక్కిసలాట్లాగా అయిపోతుంది అసలు. అంచేత కొళాయి నీళ్ళు బాగా వస్తే బాగుంటుంది. వాటర్ ఇది పెంచాలి. తాటిపూడి రిజర్వాయర్ అయినా ఇటు ఎక్కువ వస్తే బాగుంటుంది. వైజాగ్ పంపించేస్తున్నారు అవన్నీ ఎక్కువ. విజయనగరం ఇంకా వస్తే బాగుంటుంది. 3 రోజులకి 4 రోజులకి వారం రోజులకి ఇస్తున్నాడండి వాటర్ కూడా మున్సిపల్ ట్యాప్ నీళ్ళు. అది కూడా జాబ్లు ఉన్న వాళ్ళకంటే ఆ టైమింగ్స్ కూడా కుదరట్లేదు. అయ్యాడు ఏ టైంకి ఇస్తున్నాడో కూడా తెలియట్లేదు. ఒకసారి మధ్యాహ్నం ఇస్తున్నాడు, మార్నింగ్ ఇస్తున్నాడు, నైట్ కూడా ఇస్తున్నాడు. వాటర్ మాత్రం చాలా ఇబ్బందిగా ఉందండి. ఇలాగైతే చాలా కష్టం. నీటి సరఫరా కోసం గత ప్రభుత్వం చేపట్టిన రామతీర్థ సాగర్ పనులు ముందుకు సాగడం లేదు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 20 MLDల నీరు అందుబాటులోకి వచ్చేది. కానీ దాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో చంపావతి నదిలో నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇక టీడీపీ ప్రభుత్వం గతేడాది చంపావతి, నాగావళి నదులు అనుసంధానం చేసి త్రాగునీటి కష్టాలు తీరుస్తామంటూ మరో ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టింది. నాగావళి నీటిని తోటపల్లి బ్యారేజ్ కుడి కాలువ ద్వారా చంపావతిలోకి మళ్లించాలని భావించింది. ఇందుకోసం 25 కోట్ల రూపాయల నిధులు కూడా విడుదల చేసింది. అయినప్పటికీ పూర్తి స్థాయిలో పనులు కాలేదు. శుభకార్యాలు అవుతున్నా, ఎక్కడ కొలాయి వస్తే మంచినీరు దొరకదో అని శుభకార్యాలు కూడా వెళ్ళలేని దుస్థితిలో ప్రజల్ని నెట్టిన పరిస్థితి ఈ పాలకవర్గానికే దక్కిందని, అలానే మరి అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితి వచ్చిందని, ఈ రోజుకే ఈ విధంగా ఉంటే రేపు ఈ మే, జూన్, జూలై నెలల్లో ఏ విధంగా మంచినీటి ఎద్దడి ఉంటుంది అనేది ఒక మాట ఆలోచించేయమని అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలి. ఏప్రిల్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మే, జూన్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. నీటి కష్టాలు తీర్చేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు జనం. కనీసం వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని డిమాండ్ చేస్తున్నారు.